స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆల్ ఓవర్ ది వరల్డ్. దీనికోసం తెలుగు మూవీస్కి తెలుగు ఆడియన్స్ ఎట్లా అయితే వెయిట్ చేస్తున్నారో అలానే ఈ మూవీకి కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. యాజ్ టోల్డ్ బిఫోర్, తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, హోల్ వరల్డే వెయిట్ చేస్తుంది. దానికి కొన్ని మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్లీ వాటి గురించి బ్రీఫ్గా మాట్లాడేసుకుందాం. నెంబర్ 1, బికాజ్ ఇట్స్ ఎ మార్వెల్ మూవీ. అవెంజర్స్ సిరీస్లో రిలీజ్ అయిన మూవీస్కి క్రియేట్ అయిన హైప్ అంతా ఇంత కాదు. అలానే ఆ ఫ్రాంచైజీలో వస్తున్న థర్డ్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ కాబట్టి. నెంబర్ 2, డాక్టర్ స్ట్రేంజ్. ఆయన సపరేట్ ఫిల్మ్ ఒకటే వచ్చింది, కానీ దిస్ క్యారెక్టర్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ అదర్ ఫిల్మ్స్ టూ, లైక్ ఫ్రమ్ థార్ రాగ్నరాక్. అండ్ అది మాత్రమే కాకుండా స్ట్రేంజ్కి ఉన్న విజిట్ పవర్స్ ఆర్ జస్ట్ విజువల్ ఫీస్ట్, సో జనాలు వాటిని చూడడానికి బాగా ఇష్టపడతారు. నెంబర్ 3, కాన్సెప్ట్ ఆఫ్ మల్టీవర్స్. వర్డ్లోనే మీనింగ్ ఉంది. మల్టీవర్స్ అంటే మల్టిపుల్ యూనివర్స్. రీసెంట్గా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ చూస్తే అందులో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, వీ స్టార్టెడ్ గెటింగ్ సమ్ విజిటర్స్ ఫ్రమ్ ఎవ్రీ యూనివర్స్ అని స్ట్రేంజ్ అంటాడు. ఆ డైలాగ్ బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇట్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ యూనివర్సెస్ అని. విజిటర్స్ అనే మాట వచ్చింది కాబట్టి ఆ విజిటర్స్ గురించే మాట్లాడుకుందాం. నెంబర్ 4, సూపర్ విలన్స్. ఇప్పటిదాకా స్పైడర్ మ్యాన్ సిరీస్లో వచ్చిన విలన్స్ అందరూ ఈ నో వే హోమ్లో ఉంటారు. అండ్ మనం ట్రైలర్స్ పోస్టర్స్లో కూడా చూసాం. మనం ఇక్కడ హీరోలకి అరిసి విజిల్స్ చేస్తున్నట్టు యూఎస్ స్టేట్స్లో విలన్స్ వస్తుంటే పిచ్చగా ఎగ్జైట్ అయిపోతున్నారు. అంత ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఒక రీజన్ ఖచ్చితంగా అవ్వచ్చు. నెంబర్ 5, అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఐ థింక్ సో. ఇప్పటిదాకా మనం చూసిన 3 డిఫరెంట్ స్పైడర్ మ్యాన్ ఇందులో ఉంటారని చెప్పేసి టాక్స్ ఉన్నాయి. టాబీ మ్యాగ్యూరీ, ఆండ్రీ గ్యార్ఫీల్డ్ అండ్ టామ్ హాలండ్. ఎందుకంటే అందరూ సూపర్ విలన్స్ ఉన్నారు కాబట్టి. అండ్ ముగ్గురు కూడా ఖచ్చితంగా ఉంటారని నేను చెప్పలేను, ఒక బజ్ అంతే. కానీ నిజంగా ఉంటే మాత్రం అది మామూలు విషయం కాదు. సో వీ థింక్ ఈ 5 రీజన్స్ వల్లే నో వే హోమ్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్ళిపోతాం. Here you are watching It's My TP. Don't forget to subscribe and also click the bell icon for more updates from us. Let's move into some things related to previous Spider-Man. Spider-Man 1. అసలు ఈ మూవీతోనే స్పైడర్ మ్యాన్ మనకి ఇంట్రడ్యూస్ అయ్యాడు. అండ్ అసలు పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ ఎలా అయ్యాడనే ప్రాసెస్ కూడా భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక స్పైడర్ కుట్టడం వల్ల నార్మల్ మనిషి డిఎన్ఏతో స్పైడర్ డిఎన్ఏ కలవటం అసలు భలే ఉంటుందిలే. దాని మీద చాలా మీమ్స్ కూడా వచ్చాయి. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఆ ప్రాసెస్కి ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారు. అండ్ అదే కాకుండా ఇదే మూవీతో ఫస్ట్ సూపర్ విలన్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యాడు స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్లో, నార్మన్ ఆస్బార్న్ యాస్ గ్రీన్ గాబ్లిన్. వాళ్ళ కంపెనీ ఆస్కార్ప్ ఇండస్ట్రీస్కి ఒక మిలిటరీ కాంట్రాక్ట్ వస్తుంది, కానీ ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వనందుకు మిలిటరీ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు రిజెక్ట్ చేశారనే కోపంలోనే తను ఎక్స్పెరిమెంట్ చేసిన ఒక కెమికల్ని అది అన్స్టేబుల్గా ఉన్నప్పుడు తన మీద టెస్ట్ చేసుకుంటాడు. కానీ అది అన్స్టేబుల్గా ఉండడం వల్ల నార్మన్ బాడీ మీద ఎఫెక్ట్ కొట్టేస్తుంది, చాలా స్ట్రాంగ్ అయిపోతాడు. అప్పుడే మిలిటరీ కాంట్రాక్ట్కి యూజ్ అవుతుందని రెడీగా పెట్టుకున్న ఫ్లైట్ సూట్ని, గ్లైడర్ని దొంగిలించి అదే తన వెహికల్గా యూజ్ చేసుకుని తన ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేసిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందామని వాళ్ళలో ఒక్కొక్కరిని చంపేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదిలా ఉండగా ఇంకో పక్క స్పైడర్ కుట్టడం వల్ల పీటర్ పార్కర్ ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. అలా నిద్రపోయి నెక్స్ట్ మార్నింగ్ లెగ్సిన వెంటనే తనకు సైట్ ఉండదు అండ్ బాడీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. స్పైడర్కి ఉండే ఆ స్టిక్కీ నేచర్, వెబ్ సెక్రీట్ చేయడం ఇవన్నీ తన బాడీలో కూడా ఉంటాయి. ఈ చేంజెస్ అన్ని అబ్జర్వ్ చేసి తన స్పైడర్ మ్యాన్ అయిపోయాడని తెలుసుకుంటాడు. తన ఐడెంటిటీ ఎవరికి తెలియకూడదని తనకు తానే ఒక సూట్ డిజైన్ చేసుకుంటాడు. అప్పటి నుండే గ్రీన్ గాబ్లిన్ని కూడా అడ్డుకుందామని చెప్పేసి గాబ్లిన్కి ఎదురెళ్తాడు. కానీ అది గాబ్లిన్కి నచ్చక స్పైడర్ మ్యాన్ని చంపేద్దామని ట్రై చేస్తాడు. అలా వాళ్ళిద్దరికి జరిగిన ఫైట్లోనే గాబ్లిన్ చనిపోతాడు. ఈ మూవీ అయిపోయే టైంకి పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అనే విషయం ఎవరికీ తెలియదు. ఒక్కచోట నార్మన్కి డౌట్ వస్తుంది తప్ప. అండ్ పీటర్స్ లవ్ ఇంట్రెస్ట్ మేరీ జేన్ స్పైడర్ మ్యాన్ తనని 2 times కాపాడాడని చెప్పి స్పైడర్ మ్యాన్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అనే విషయం తనకు కూడా తెలియదు. దాట్స్ ఆల్ ఫర్ స్పైడర్ మ్యాన్ 1. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ 2. ఈ మూవీలో పీటర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి హీ ట్రైస్ టు ఫైండ్ ఎ జాబ్. అండ్ అదే టైంలో వాళ్ళ ఆంటీ హోమ్లాండ్ వల్ల ఇబ్బంది పడుతుంటుంది. నార్మన్ చనిపోయాక ఆస్కార్ప్ ఇండస్ట్రీస్కి కొత్త చైర్మన్ అవుతాడు పీటర్స్ ఫ్రెండ్ హ్యారీ. అండ్ ఒక సైంటిస్ట్ ప్రాజెక్ట్కి స్పాన్సర్ అయ్యి నోబెల్ ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. ఆ సైంటిస్టే డాక్టర్ ఒటో ఆక్టేవియస్. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక పవర్ఫుల్ రోబోటిక్ టెంటకిల్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ కంట్రోల్ బై హిస్ నర్వస్ సిస్టమ్. తనకు తానే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదులే అని అనుకుంటాడు. కానీ ఒక డిమాన్స్ట్రేషన్ టెస్ట్లో ఆ ప్రాజెక్ట్తో పాటు ఇంకో న్యూక్లియర్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ న్యూక్లియర్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యి ఒక విధ్వంసం క్రియేట్ చేస్తుంది. ఆ ఇన్సిడెంట్లోనే ఆ టెంటికల్స్ని కంట్రోల్ చేసిన ఇన్హిబిటర్ చిప్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇంకా ఆ టెంటికల్స్ని ఆ సైంటిస్ట్ తన మైండ్తో కంట్రోల్ చేయలేడు. ఆ టెంటికల్స్ కూడా డాక్టర్కి సెక్యూరిటీలు అయిపోయి అతన్ని సేవ్ చేస్తుంటాయి. ఆ టైంలోనే హీ టర్న్స్ ఈవిల్. ఫెయిల్ అయిన తన ప్రాజెక్ట్ ఎలానో సక్సెస్ అవ్వాలని రికవర్ అయిన సైంటిస్ట్ మళ్ళీ ఆ న్యూక్లియర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటాడు. అప్పుడే జనాలకి ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసి సిటీలో పెద్ద న్యూస్ అవుతాడు. ఆ టైంలోనే తనకి డాక్టర్ ఆక్టోపస్ అనే పేరు కూడా వస్తుంది. సిటీలో అంత న్యూసెన్స్ క్రియేట్ అవుతుంటే స్పైడర్ మ్యాన్ కామ్గా ఉండలేడు కాబట్టి హీ ట్రైస్ టు స్టాప్ డాక్టర్ ఆక్టోపస్. యాజ్ యూజువల్గా అది డాక్టర్ ఆక్టోపస్కి నచ్చక స్పైడర్ మ్యాన్ని చంపేద్దామని ట్రై చేస్తాడు. ఆ ప్రాసెస్లో హీ రియలైజెస్ దట్ ఈస్ హార్మ్ఫుల్ అండ్ ఆ న్యూక్లియర్ ప్రాజెక్ట్ మళ్ళీ ఫెయిల్ అవుతుంది.
ముందు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారో మళ్ళీ అవే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ సైంటిస్ట్ రియలైజ్ అయ్యాడు కాబట్టి హీ వాంట్స్ టు సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు స్టెబిలైజ్ ద సిచ్యువేషన్. అలా చనిపోయి ఆ సిచ్యువేషన్ నార్మల్కి తీసుకొస్తాడు. మేరీ జేన్ కూడా ఈ సిచ్యువేషన్ జరిగినసేపు అక్కడే ఉంటుంది. అంటే డాక్టర్ ఆక్టోపస్ కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు. స్పైడర్ మ్యాన్ మేరీని సేవ్ చేసి తన దగ్గర హీ రివీల్స్ హిస్ ఐడెంటిటీ. కానీ తనతో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయని చెప్పేసి మేరీని దూరం పెడతాడు. మేరీకి ఆ న్యూస్ రిపోర్టర్ జేమ్సన్ వాళ్ళ కొడుక్కి మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. కానీ మేరీకి స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం కాబట్టి మ్యారేజ్ నుంచి తప్పించుకొని మళ్ళీ పీటర్ పార్కర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా హ్యారీకి వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళ నాన్న మాటలు వినిపిస్తుంటాయి. ఒక మిర్రర్లో వాళ్ళ నాన్న కనిపిస్తాడు. స్పైడర్ మ్యాన్ మీద రివెంజ్ తీర్చుకోమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. కోపంతో అద్దం పగలగొట్టేస్తాడు హ్యారీ. అది పగలగొట్టాకే దాని వెనకాల ఒక రూమ్ అందని తెలుస్తుంది. ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. మొత్తం గ్రీన్ గాబ్లిన్కి సంబంధించిన సూట్, మాస్క్, గ్లైడర్, పంకిన్ బాంబ్స్ వీటితో పాటు ఒక గ్రీన్ కెమికల్ కూడా ఉంటుంది ఆ రూమ్లో. అది హ్యారీ చూస్తాడు. అక్కడితో షార్ట్ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఈ మూవీలో పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని ట్రైన్లో కొంతమందికి, పీటర్ వాళ్ళ ఫ్రెండ్ హ్యారీకి, మేరీ జేన్కి అండ్ డాక్టర్ ఆక్టోపస్కి కూడా తెలుస్తుంది. దిస్ ఈజ్ ఆల్ ఫర్ స్పైడర్ మ్యాన్ 2. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ 3 విషయానికి వస్తే ఈ మూవీలో పీటర్ మేరీ జేన్కి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని అడుగుదాం అనుకుంటాడు. నార్మన్ వాళ్ళ కొడుకు హ్యారీ ఇప్పుడు గ్రీన్ గాబ్లిన్లా మారి స్పైడర్ మ్యాన్ మీద రివెంజ్ తీసుకుందామని చెప్పేసి పీటర్ మీద అటాక్ చేస్తాడు. కానీ పీటర్ తప్పించుకుని హ్యారీతో ఫైట్ చేస్తాడు. ఆ ఇన్సిడెంట్లోనే ఆల్మోస్ట్ హ్యారీ చనిపోయే స్టేజ్కి వచ్చేస్తాడు. పీటర్ హ్యారీని అలా చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అప్పుడే తన గతం మర్చిపోతాడు. స్పైడర్ మ్యాన్ మీద రివెంజ్ విషయం కూడా గుర్తుండదు. ఇదిలా ఉండగా ఇంకో పక్క అసలు పీటర్ వాళ్ళ మామయ్య బెన్ పార్కర్ని చంపింది ఫ్లింట్ మార్కో అనే క్రిమినల్ అని, తను జైల్లోంచి తప్పించుకుని తిరుగుతున్నాడని తెలుస్తుంది. పోలీసులు అతను పట్టుకుందామని ట్రై చేస్తారు. కానీ అతను అలా ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్తాడు. ఆ ప్లేస్లోకి ఎవరు వెళ్ళకూడదని పోలీసులు వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడే ఆ ఏరియాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఫ్లింట్ మార్కో అక్కడే ఉన్నందువల్ల అతను కూడా ఇసుకలా అయిపోతాడు. అప్పటి నుండే తను అనుకున్నప్పుడల్లా తన బాడీ ఫుల్ శాండ్లా మారిపోతుంది. అండ్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ మనిషిలా మారగలడు. అండ్ మూవీ స్టార్టింగ్లో ఒక బ్లాక్ కలర్ క్రియేచర్ పీటర్ని ఫాలో అవుతుంది. అలా పీటర్ ఒకరోజు సూట్ వేసుకుని పడుకున్నప్పుడు ఆ సూట్ మొత్తాన్ని బ్లాక్గా మార్చేసి ఇంకా పవర్ తెప్పిస్తుంది. అదొకటే అబ్జర్వ్ చేస్తాడు. కానీ దానివల్ల పీటర్ క్యారెక్టర్ కూడా మారిపోతుంది. అంటే కొంచెం వైలెంట్ అయిపోతాడు. అదే బ్లాక్ సూట్ వల్ల వచ్చిందని తెలుసుకోలేడు. అండ్ ఆ టైంలోనే పీటర్కి వాళ్ళ ఆంట్ మేకి అసలు బెన్ పార్కర్ని చంపింది ఫ్లింట్ మార్కో అనే క్రిమినల్ అని పోలీసుల ద్వారా తెలుస్తుంది. అప్పుడు స్పైడర్ మ్యాన్ ఆ ఫ్లింట్ మార్కోని చంపేద్దామని అనుకుంటాడు. అప్పుడే తనకి శాండ్లా మారిపోయి గుణమందని తెలుసుకుంటాడు. కానీ ఎలాగైనా ఫైట్ చేసి వాటర్లో కలిపేస్తాడు. అలా చేయడం వల్ల శాండ్ మ్యాన్ చనిపోయడం అని ఎక్స్పెక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ పీటర్కి ఇంకో ఫోటోగ్రాఫర్తో గొడవ అవుతుంది. సో పీటర్ మీద పగ తీర్చుకుందామని స్ట్రెంత్ కావాలని ప్రే చేస్తున్న టైంలోనే పీటర్కి ఆ బ్లాక్ సూట్ వల్ల ఉన్న డిసడ్వాంటేజ్ తెలుస్తుంది. దాన్ని వదిలించుకుందామని ట్రై చేస్తాడు. అదే టైంలో ఫోటోగ్రాఫర్ అక్కడే ఉన్నందువల్ల ఆ క్రియేచర్ పీటర్ని వదిలేసి ఆ ఫోటోగ్రాఫర్కి అంటుకుంటుంది. అప్పుడే తన వెనామ్లో మారుతాడు. స్పైడర్ మ్యాన్ మీద పగ తీర్చుకుందామని ట్రై చేస్తాడు. అదే టైంలో హ్యారీకి మళ్ళీ గతమంతా గుర్తొచ్చి పీటర్ మీద రివెంజ్ తీసుకోవడానికి వెళ్తాడు. కానీ ఈసారి పీటర్ హ్యారీని రియలైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. హ్యారీ ఆలోచనలో పడతాడు. అండ్ తన అసిస్టెంట్ నార్మన్ తన గ్లైడర్ వల్ల చనిపోయాడని హ్యారీకి చెప్పడం వల్ల పీటర్ నార్మన్ ని చంపలేదు అని అర్థం చేసుకుని సిటీలో ప్రాబ్లంగా మారిన శాండ్ మ్యాన్ అండ్ వెనామ్ ని అపోజ్ చేయడానికి స్పైడర్ మ్యాన్ కష్టపడుతుంటే హ్యారీ గ్రీన్ గాబ్లిన్లా మారి స్పైడర్ మ్యాన్కి హెల్ప్ చేస్తాడు. ఆ ఫైట్లోనే హ్యారీ చనిపోతాడు. స్పైడర్ మ్యాన్ ఆ ఫోటోగ్రాఫర్ నుండి బ్లాక్ క్రీచర్ని తీసేద్దామని ట్రై చేసి ఫోటోగ్రాఫర్ని లాగేసి ఆ క్రీచర్ మీదకి పంకిన్ బాంబ్ వేస్తాడు. కానీ ఫోటోగ్రాఫర్ మళ్ళీ ఆ క్రీచర్ దగ్గరికి వెళ్తాడు. ఆ బాంబ్ బ్లాస్ట్ లోనే క్రీచర్ అండ్ ఫోటోగ్రాఫర్ కనిపించకుండా పోతారు. శాండ్ మ్యాన్ కూడా కంట్రోల్లోకి వచ్చి నార్మల్ మనిషిలా మారి పీటర్ కి అసలు బెన్ పార్కర్ ని కావాలని చంపలేదు, యాక్సిడెంటల్ కి జరిగిపోయిందని చెప్పి రియలైజ్ అవుతాడు. పీటర్ కూడా ఫ్లింట్ మార్కోని ఫర్గివ్ చేసి వదిలేస్తాడు. ఫ్లింట్ మార్కో తన కూతురు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇలా స్పైడర్ మ్యాన్ సిరీస్ విత్ టాబీ మ్యాగ్యూర్ అయిపోతుంది. ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇందులో పీటర్ పార్కర్ రోల్లో ఆండ్రూ గార్ఫీల్డ్ యాక్ట్ చేశాడు. అండ్ డైరెక్టర్ కూడా మారిపోయాడు. స్పైడర్ మ్యాన్ 3 సినిమాలని శామ్ రైమీ డైరెక్ట్ చేశాడు. అండ్ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సిరీస్ని మార్క్ వెబ్ డైరెక్ట్ చేశాడు. ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సిరీస్కి స్పైడర్ మ్యాన్ సిరీస్కి సంబంధం లేదు. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ సిరీస్లో పీటర్ పార్కర్ వాళ్ళ ఆంట్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అండ్ ఒక స్పైడర్ కుట్టడం వల్ల స్పైడర్ మ్యాన్ అయిపోతాడు. కానీ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సిరీస్లో అదంతా మళ్ళీ చూపిస్తారు. కానీ సేమ్గా కాదు, కొంచెం మాడిఫై చేసి పీటర్ వాళ్ళ ఆంట్ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు అని చూపిస్తారు. అండ్ మళ్ళీ ఒక స్పైడర్ కుట్టడం, స్పైడర్ మ్యాన్ అవ్వడం, ఇవన్నీ చూపిస్తారు. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 1 స్టార్టింగ్లో పీటర్ వాళ్ళ పేరెంట్స్ ఒక డేంజర్ నుంచి తప్పించుకునేటప్పుడు రిచర్డ్ పార్కర్ అండ్ మేరీ పార్కర్ కలిసి పీటర్ని బెన్ అండ్ మే వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు. అప్పటి నుండి పీటర్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. పీటర్ టీనేజ్లో ఉన్నప్పుడు గ్వెన్ స్టేసీ అనే ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. పీటర్ వాళ్ళ నాన్నకి సంబంధించిన కొన్ని ఫైల్స్ చూసినప్పుడు డికే రేట్ ఆల్గోరిథంకి సంబంధించిన ఈక్వేషన్ ఉంటుంది. అండ్ రిచర్డ్ పార్కర్ ఒక ఫేమస్ సైంటిస్ట్ అయిన డాక్టర్ కర్ట్ కానర్స్తో కలిసి పనిచేసేవాడు అనే విషయం తెలుసుకుంటాడు. అండ్ ఆయన ఇప్పుడు ఆస్కార్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నట్టు పీటర్కి తెలుస్తుంది. అతన్ని కలుద్దామని వెళ్తాడు. అక్కడే ఒక స్పైడర్ పీటర్ని కుడుతుంది. అప్పటి నుండి కొంచెం స్పైడర్ లాంటి లక్షణాలు ఉంటాయి. అండ్ పీటర్ డాక్టర్ కర్నర్స్ని కలిసినప్పుడు కర్నర్స్ చేయాలనుకున్న క్రాస్ స్పీసీస్ జెనెటిక్స్కి సంబంధించిన ఈక్వేషన్ కంప్లీట్ అవ్వట్లేదని తెలుసుకుంటాడు. ఆ ఈక్వేషన్ వాళ్ళ నాన్ ఫైల్స్లో ఉన్న డికేరేట్ ఆల్గోరిథం అనే విషయం అర్థమవుతుంది. ఆ ఈక్వేషన్ చూసి డాక్టర్ సంతోషించి తన సుపీరియర్ ఫోర్స్ చేస్తున్నాడని చెప్పేసి ఒక బల్లి డిఎన్ఏని తనలో ఇంజెక్ట్ చేసుకుంటాడు ఆ ఈక్వేషన్ యూజ్ చేసి. అది తన బాడీ మీద పనిచేస్తుంటే ఇంకో హ్యాండ్ రీజనరేట్ అవుతుంది.
సక్సెస్ అవుతుందని అనుకుంటాడు. తన సుపీరియర్కి చెప్దామని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆధార్లను తను ఒక లిజర్డ్లా మారిపోతాడు. ఊర్లోని జనాలకు ఇబ్బంది తెప్పిస్తాడు. ఈ విషయం స్పైడర్ మ్యాన్కి తెలుస్తుంది. ఇదేంటిదని తెలుసుకుందాం అనుకుంటాడు. ఆ లిజర్డ్ డాక్టర్ కార్నస్ అని తెలుస్తుంది. డాక్టర్కి కూడా స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ అనే విషయం తెలిసిపోతుంది. కార్నస్ ఇంకా వైలెంట్గా అయిపోతాడు. ఆ సిటీలోని జనాలందరినీ లిజర్డ్స్లో మార్చేద్దామని డిఎన్ఏ కలిగిన మిసైల్ని గాల్లోకి రిలీజ్ చేస్తాడు. ఆ ఫైట్లో గ్వెన్ స్టేసీ దానికి సంబంధించిన యాంటీడోట్ని పీటర్కి ఇస్తుంది. ఆ డిఎన్ఏ ఉన్న మిసైల్ని యాంటీడోట్తో రీప్లేస్ చేస్తాడు. దాంతో లిజర్డ్ కూడా నార్మల్ మనిషిలో అయిపోతుంది. పోలీసులు డాక్టర్ కార్నస్ని అరెస్ట్ చేస్తారు. లిజర్డ్కి స్పైడర్ మ్యాన్కి మధ్య జరిగిన ఫైట్లోనే గ్వెన్ స్టేసీ వాళ్ళ నాన్న కెప్టెన్ స్టేసీ చనిపోతారు. అతనికి పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని తెలుస్తుంది. గ్వెన్ స్టేసీకి కూడా స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ తెలిసిపోతుంది. అండ్ ఈ మూవీలో మేరీ జేన్ క్యారెక్టర్ అసలు ఉండదు. అలా ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 1 ఎండ్ అవుతుంది. ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 విషయానికి వస్తే ఈ మూవీలో పీటర్కి గ్వెన్ స్టేసీకి మధ్యకి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ పార్ట్లో గ్వెన్ వాళ్ళ నాన్నగారు చనిపోయేటప్పుడు నువ్వు స్పైడర్ మ్యాన్లో ఉంటే నీకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్లోకి మా అమ్మాయిని తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడతాడు. సో అప్పటి నుండి కొంచెం దూరం పెడదామని ట్రై చేస్తాడు పీటర్, కానీ ఉండలేడు. చివరికి ఎలాగైనా ఇద్దరు కలుస్తారు, కలిసి తీరాల్సిందే. అండ్ విలన్ విషయానికి వస్తే ఆస్కార్ ఇండస్ట్రీస్లో ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తుంటాడు డిలాన్ మ్యాక్స్. పవర్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని సాల్వ్ చేద్దామని వెళ్తాడు. అలా కొన్ని వైరస్ని పట్టుకున్నప్పుడు షాక్ కొట్టి ఎలక్ట్రోలా మారిపోతాడు. కొన్ని సూపర్ పవర్స్ కూడా వస్తాయి, కానీ దాన్ని కూడా ఒక ఎక్స్పెరిమెంట్లో ఆస్కార్ ఇండస్ట్రీస్లో ఉన్న సైంటిస్ట్ వాడుకుంటారు. ఆ టైంలోనే ఆస్కార్ ఇండస్ట్రీస్ చైర్మన్ నార్మన్ ఆస్బార్న్ ఒక జెనెటికల్ డిజార్డర్తో ఇబ్బంది పడుతుంటాడు. అదే ఇల్నెస్ ఆస్బార్న్ ఫ్యామిలీలో అందరికీ వస్తుంది వారసత్వంగా అని చెప్పేసి హ్యారీకి చెప్తాడు. ఆ ప్రాబ్లమ్ని రికవర్ చేసేది ఎలా అని ఆలోచిస్తాడు. స్పైడర్కి సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంటుందని తెలుసుకుని స్పైడర్ మ్యాన్ బ్లడ్ కావాలని కోరుకుంటాడు. అది స్పైడర్ మ్యాన్ ఇవ్వనని చెప్పినప్పుడు ఎలాగైనా కావాలి అని ఎలక్ట్రోతో చేతులు కలిపి ఎలక్ట్రోని కాపాడి ఆ ఎక్స్పెరిమెంట్ నుండి తప్పించుకునేలా చేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి స్పైడర్ మ్యాన్ మీద అటాక్ చేద్దాం అనుకుంటారు. కానీ ఆ టైంలోనే హ్యారీకి ఉన్న ఇల్నెస్ క్రిటికల్ సిచ్యువేషన్ వెళ్ళిపోతున్నప్పుడు స్పైడర్ విషయాన్ని ఇంజెక్ట్ చేయమని ఒక డాక్టర్ని బెదిరిస్తాడు. ఇంజెక్ట్ చేసిన వెంటనే అది ఎఫెక్ట్ చూపిస్తుంది. అప్పుడు వెంటనే ఒక సూట్లోకి వెళ్ళిపోతాడు. హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలోనే ఎలక్ట్రో సిటీ మీద అటాక్ చేస్తుంటాడు. అది స్పైడర్ మ్యాన్ గమనించి ఎలక్ట్రో దగ్గరికి వస్తాడు. హ్యారీకి ఫుల్గా హీల్ అయిపోయి గ్రీన్ గాబ్లిన్లా మారిపోతాడు. ఎలక్ట్రో సిటీ మొత్తాన్ని నాశనం చేస్తుంటాడు. స్పైడర్ మ్యాన్ అండ్ గ్వెన్ కలిసి అతన్ని అడ్డుకొని ఓవర్ పవర్ ఇచ్చేసి ఎలక్ట్రోని చంపేస్తాడు. అతను చనిపోయిన వెంటనే గ్రీన్ గాబ్లిన్లా మారిన హ్యారీ స్పైడర్ మ్యాన్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. స్పైడర్ మ్యాన్ దగ్గర గ్వెన్ ఉండడం చూసి గ్వెన్ ఒక క్లాక్ టవర్ మీదకి తీసుకెళ్లిపోతాడు. అక్కడ ఇద్దరికి చిన్న ఫైట్ జరుగుతుంది. అప్పుడే స్పైడర్ మ్యాన్ అటాక్కి హ్యారీ అన్కాన్షియస్ అయిపోతాడు. గ్వెన్ వదిలేస్తాడు. తను ఆ పై నుండి కింద పడిపోతుంది. స్పైడర్ మ్యాన్ వెబ్ వేసి కాపాడుతాడు, కానీ అప్పటికే తను చనిపోతుంది. అప్పటి నుండి ఇంకా స్పైడర్ మ్యాన్లో ఉండొద్దని ఫిక్స్ అయిపోతాడు. అప్పుడే హ్యారీ కొంచెం కొంచెం రికవర్ అవుతూ ఉంటాడు. ఆస్కార్ ఇండస్ట్రీస్లో పనిచేసే ఒక అసోసియేట్ ఫియర్స్ హ్యారీని కలిసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి హ్యారీకి చెప్తాడు. ఆ ప్రాజెక్ట్ కోసం అలెక్సిస్ అనే క్రిమినల్ని కలవమని ఫియర్స్కి చెప్తాడు. అప్పుడే అలెక్సిస్ రైనోలో ఒక ఆర్మర్ వేసుకుని సిటీ మీద అటాక్ చేస్తాడు. ఆ టైంలో స్పైడర్ మ్యాన్ మళ్ళీ తిరిగి వస్తాడు. వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. షార్ట్ క్లోజ్ అయిపోతుంది. అక్కడితో ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సిరీస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చిన స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్కి ఫార్ ఫ్రమ్ హోమ్కి విలన్స్ పరంగా నోవే హోమ్తో సంబంధం లేదు. ఎందుకంటే ఆ 2 మూవీస్లో ఉన్న విలన్స్ నోవే హోమ్లో ఉండరు. కానీ ఆ 2 మూవీస్కి కంటిన్యూషన్ ఈ నోవే హోమ్. సో జస్ట్ స్టోరీ ప్లాట్ మాట్లాడుకుందాం. హోమ్ కమింగ్ వచ్చేసరికి ఈ మూవీలో విలన్ వచ్చేసరికి అడ్రైన్ టూమ్స్ యాజ్ వల్చర్. ఈ మూవీ మొత్తంలో పీటర్ పార్కర్ని టోనీ స్టార్క్ గైడ్ చేస్తుంటాడు. అంటే క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, నువ్వు ఇంకా ఫుల్గా ట్రైన్ అవ్వలేదు అని చెప్పేసి. కానీ అలానే సిటీలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ని అపోజ్ చేద్దాం అనుకుంటాడు. అడ్రియన్ టూమ్స్ని అపోజ్ చేస్తాడు. ఫైనల్లీ ఆ ఫైట్లో సక్సెస్ అయ్యి స్టార్క్ ద్వారా అవెంజర్స్ టీంలో జాయిన్ అవుతాడు. ఈ మూవీ మొత్తం సివిల్ వార్ తర్వాత జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన ఫార్ ఫ్రమ్ హోమ్లో మిస్టీరియస్ ది విలన్. ఫస్ట్కి కొంచెం పాజిటివ్గానే ఉన్నా ఇంటర్వెల్ తర్వాత నుంచి తనే విలన్ అని తెలుస్తుంది. లాస్ట్కి మిస్టీరియోకి స్పైడర్ మ్యాన్కి జరిగిన ఫైట్లో మిస్టీరియో చనిపోతాడు. కానీ చనిపోయే ముందు పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అనే ఐడెంటిటీని రివీల్ చేసేస్తాడు. అక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. అలా ఐడెంటిటీ రివీల్ అయింది కాబట్టి ఇప్పటికీ చాలా మందికి క్యూరియస్గా ఉంది నెక్స్ట్ పీటర్ పార్కర్ ఏం చేస్తాడా అని చెప్పేసి. అండ్ టీజర్స్ ట్రైలర్స్ కూడా ప్రామిసింగ్గానే ఉన్న ఒక మంచి అవుట్పుట్ ఇస్తుందని చెప్పేసి. సో లెట్స్ హోప్ దిస్ నో వే హోమ్ వుడ్ బికమ్ ద బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ ఎవర్. So that's all for this video guys. Video nice, please do like, comment and share, and don't forget to subscribe. Let's meet in the next video. Until then, stay tuned to It's My TV.